హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ ఎలా చదివితే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనే టాపిక్స్ మీద ఈరోజు ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ మీరు ఇండియన్ పాలిటీ చదివేటప్పుడు మీరు ఈ ఒక బుక్ అన్నమాట, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అనే బుక్ ఉంటుంది. సో 11th NCERTs అది చదివితే ముందు మంచిది. ఈ బుక్ అన్నమాట, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. సో ఈ బుక్ అంత 220 pages దాకా ఎంతో ఉంటుంది అనుకుంటా, అంతే. సో ఈ బుక్ని కాలేజ్కి వెళ్ళే వాళ్ళు నాకు తెలిసి 10 pages వేసుకోండి. రోజుకి 10 pages వేసుకున్నా మీరు 20 daysలో మీరు ఈ బుక్ని అయితే కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుంచుకోండి, బుక్ని కంప్లీట్ చేయడం ఈజ్ నాట్ ఎన్ మ్యాటర్. మీరు ఆ బుక్ నుంచి ఏం నేర్చుకున్నారని మీరేం అర్థం చేసుకున్నారనేదే ఇంపార్టెంట్. నాకు తెలిసి ఇది మీ ఫస్ట్ రీడింగ్ అయి ఉండొచ్చు. సో ఫస్ట్ రీడింగ్ అయితే మీరు ఏం చేస్తారంటే, స్టార్ట్ రీడింగ్ దిస్ బుక్ యాజ్ ఎ నోవెల్ అండ్ నాట్ మెమరైజ్ ఎనీథింగ్ విచ్ గివెన్ ఇన్ దిస్ బుక్. మీరు ఏం చేస్తారు, మెమరైజ్ ఏమీ చేయొద్దు, జస్ట్ నోవెల్ లాగా చదువుతూ వెళ్ళండి. అలా అని చదివేసుకుంటూ వెళ్ళిపోకండి. నోవెల్ ఎలా చదువుతారు మీరు, ఆ స్టోరీని, ఇఫ్ సపోజ్ మీరు ఒక స్టోరీ నోవెల్ చదువుతున్నారు, ముందు ఏం చేస్తారు, ఆ స్టోరీ నోవెల్ చదివేటప్పుడు మీరు ఆ క్యారెక్టర్స్లోకి వెళ్ళి అండ్ మీరు పర్సనల్గా ఫీల్ అవుతారు. సేమ్ ఇది అంతే. ఫస్ట్ రీడింగ్ ఏంటంటే జస్ట్ ఒక నోవెల్స్. మనం ఫస్ట్ టాపిక్కి వెళ్దాం, కాన్స్టిట్యూషన్ వై అండ్ హౌ. నేను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఎలా చదవాలి. ఈ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ చాప్టర్ ఏంటి, కాన్స్టిట్యూషన్ వై అండ్ హౌ. సో కాన్స్టిట్యూషన్ మనకి ఎందుకు కావాలని ఉంటుంది ఫస్ట్ మాట. సో ఇక్కడ మీరు ఎలా చదివేటప్పుడు ఏం చదువుతారంటే చదివేసుకుంటూ వెళ్ళిపోతారు, ఫస్ట్ రీడింగే కదా అని. అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ రీడింగ్లో నుంచి కాస్త కోస్త ఎంతో కొంత గ్రాస్ప్ చేసుకోండి. దట్ మీన్స్ నాట్ మెమరైజింగ్. జస్ట్ మీ స్టోరీ చదివేటప్పుడు ఎలా చదువుతారు, ఇఫ్ సపోజ్ ఏ పర్సన్ ఏ అండ్ పర్సన్ బి ఆర్ ఫ్రెండ్స్ అండ్ దే వెంట్ టు సమ్, అలా చదువుతారు కదా. సో సేమ్ ఇది అంతే. మీరు ఈ కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు ఒక బేసిక్ ఐడియా ఉండాలన్నమాట. కాన్స్టిట్యూషన్ ఎందుకు కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుందంటే ఇట్ అలౌస్ ది కోఆర్డినేషన్ అండ్ అడ్జూరెన్స్ అమాంగ్ ద సొసైటీ. సో దాని తర్వాత ఇట్ అలౌస్ ద పార్లమెంట్ టు మేక్ లాస్ అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చి ఇట్ రెసిస్ట్ ది పవర్స్, ఇట్ లిమిట్స్ ది పవర్స్. సో ఇలా చదువుకుంటూ ఇలా చదివేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇలాంటి పాయింట్స్ ఉంటాయి చూసారా, మీరు మీ ఫస్ట్ రీడింగ్లో వాటిని అండర్స్టాండ్ చేసుకోండి. ఇంక సెకండ్ రీడింగ్కి వచ్చేసరికి ఏం చేస్తారంటే పిన్ టు పిన్, లైన్ టు లైన్ మీరు ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నారో సో దాన్ని మీరు అండర్లైన్ చేసుకున్నాను. మీకు PYQs అనాలిసిస్ చేసుకోమని అంటారు, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమీ తెలియకుండా PYQs చూసుకున్నాం అనుకోండి, ఏమీ అర్థం కాదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇలా ఫస్ట్ రీడింగ్ చదువుతారు కదా, ఫస్ట్ రీడింగ్ చేసేటప్పుడు మీకు ఎంతో కొంత ఐడియా అనేది వస్తుంది. అప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు సపోజ్ మీరు పాలిటీ ఫస్ట్ రీడింగ్ చేశారు అండ్ గో అండ్ చెక్ ద PYQs వన్స్. ఒకసారి PYQs చూసాక మీకు అప్పుడు అర్థమైంది, ఓహో ఇలా వస్తుంది PYQs, ఈ మోడల్లో వస్తున్నాయి కాబట్టి నేను నోట్స్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఇలాంటి పాయింట్స్ని నేను హైలైట్ చేసుకోవాలని ఒక ఐడియా వస్తుంది. వితౌట్ ఎనీ ఐడియా మీరు ఫస్ట్ రీడింగ్లో అన్నీ ఇంపార్టెంట్లానే కనిపిస్తుంది, బట్ అలా కాదు. ఒక్కసారి PYQs చూశాక అండ్ ఇచ్చిన ప్యాటర్న్ ఏంటి, PYQs ఎలా అడుగుతున్నారని ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మాత్రమే చేసుకోండి. అండ్ ఈవెన్ నేను నా సెకండ్ రీడింగ్లో కూడా నేను నోట్స్ మేక్ చేసుకోలేదు, బికాజ్ ఐఎమ్ గివింగ్ మై అటెంప్ట్ ఇన్ 2028. నాకు చాలా టైం ఉంది. నేను సెకండ్ రీడింగ్ ఇచ్చాను అండ్ ఈ బుక్ మీద కాస్త గ్రిప్ అయితే నాకు వచ్చింది. సో నేను ఎప్పుడు నేను నోట్స్ మేక్ చేసుకోవాలనుకుంటున్నానంటే పాలిటీ బై లక్ష్మీకాంత్ కూడా అయిపోయిన తర్వాత, అప్పుడు లక్ష్మీకాంత్ కూడా సెకండ్ రీడింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు నేను దీంట్లో నుంచి నోట్స్ మేక్ చేసుకుంటా. సో ఇంకా నెక్స్ట్ మన పాలిటీకి ఒక భగవద్గీత ఏమైనా ఉందంటే అది లక్ష్మీకాంత్ బుక్. సో మ్యాక్సిమం అందరూ ఇదే ప్రిఫర్ చేస్తారు. సో ఈ బుక్ని ఎలా చదవాలి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రీడింగ్లో నోట్స్ ఏం మేక్ చేసుకోవద్దు.
అండ్ ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఉంటుంది. బేసికల్గా మనం ఏం చేస్తాం, ఫస్ట్ టాపిక్ నుంచి మొదలు పెట్టేస్తాం. ఫస్ట్ టాపిక్ ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఏంటంటే కంపెనీ లైక్ మీకు కంపెనీ రూల్, క్రౌన్ రూల్ అని 2 టాపిక్స్ ఉంటాయి ఈ ఫస్ట్ దాంట్లో. ఇది కాస్త హిస్టరీ టచ్ ఉంటుంది. సో నాకు తెలిసి మీరు ఫస్ట్ సబ్జెక్ట్ పాలిటీ స్టార్ట్ చేస్తే ఈ సబ్జెక్ట్ మాత్రం మీరు లైక్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేశాక చదవండి, అప్పుడు కానీ అర్థమవుద్ది. మీరు హిస్టరీ చదవకుండా స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ యూ డోంట్ అండర్స్టాండ్, బికాస్ ఇట్ కోరిలేట్ విత్ ది ఇండియన్ మోడర్న్ పాలిటీ అన్నమాట. దీంట్లో చూపిస్తాను ఫస్ట్ టాపిక్, కాదండి. నేను కూడా ఫస్ట్ టైం పాలిటీ బుక్ కొనేసాను. ఏంటంటే నాకు తెలిసింది అప్పుడు స్టార్టింగ్లో వెన్ ఐ వాజ్ ఇన్ 11th. సో నాకు అప్పుడు తెలిసింది ఏంటంటే ఒక పాలిటీ బుక్ ఒకటే తెలుసు. ఇంకా నేను బుక్ షాప్లోకి వెళ్ళి బేసికల్లీ నేను నా 11th 12th లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఎన్సీఆర్టీస్ తీసుకోవడానికి వెళ్ళా. అప్పుడు నాకు ఈ బుక్ కనబడింది, ఇంక వెంటనే కొనేసాను నేను కూడా అప్పుడు. సో నాకు చెప్పేవాళ్ళు కూడా లేదు అప్పుడు స్టార్టింగ్లో. నేను ఏం చేస్తాను, ఇదిగోండి ఇలా ఇలా హైలైట్ చేసుకోవడం, ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకోవడం చేసేసాను. సో నాకు అప్పుడు అర్థం కూడా కాలేదు, ఎందుకంటే ఐ హ్యావ్ నో టచ్ ఇన్ హిస్టరీ. సో మీరు మోడర్న్ హిస్టరీ అయ్యాకే ఈ టాపిక్ని కవర్ చేయండి. ఇక్కడ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 వస్తుంది, అండ్ అమెండ్మెంటింగ్ యాక్ట్, పిటీస్ ఇండియాస్ యాక్ట్, ఇలా యాక్ట్లు వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ యాక్ట్లు బాగా అర్థం కావాలంటే ఈ యాక్ట్లు ఎందుకు వచ్చాయో తెలియాలి. ఇవి ఎందుకు వచ్చాయో తెలియాలంటే మీకు కాస్త ఈ మోడర్న్ ఇండియా మీద గ్రిప్ ఉండాలి. ఇవన్నీ క్రౌన్ రూల్. సో మనకి క్రౌన్ రూల్ అనేది ఎప్పటి నుంచి వచ్చింది, లైక్ సిపాయి ఇమ్యూనిటీ అయిన తర్వాతే వచ్చాయని తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ ఆఫ్ ఏ సిపాయి ఇమ్యూనిటీ ఏంటో తెలిసాక, అండ్ దాని తర్వాత బ్రిటిష్ ఏమనుకుంది, అండ్ ఎందుకు ఈ క్రౌన్ రూల్ తెచ్చిందో అన్నీ హిస్టరీ. సో హిస్టరీ టాపిక్ ఇదంతా. సో కాబట్టి మీరు మోడర్న్ ఇండియా అయ్యాకే మీరు ఈ టాపిక్ని చూస్ చేసుకోండి. సో అంతవరకు ఈ టాపిక్ని చదవకపోవడం మంచిది. మీరు ఇది పట్టుకుంటూ కూర్చుంటే ఇట్స్ బోర్ అనిపిస్తుంది. ఇంకా పాలిటీ జోలికే వెళ్ళరు మీరు అలా చేస్తే. దాని తర్వాత ఒకసారి మీకు సిలబస్ కూడా చూపిస్తాను. ఇలా ప్రింట్అవుట్ తీసుకోండి సిలబస్, మెయిన్స్కి, ప్రిలిమ్స్కి. అండ్ పాలిటీ పేపర్ 2, అదే జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఉంటాయి. సో మీరు ఒకసారి సిలబస్ని పక్కన పెట్టుకోండి. ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, హిస్టరికల్ అండర్పిన్నింగ్ అండ్ ఎవల్యూషన్, ఫీచర్స్, అమెండ్మెంట్ అండ్ సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్స్. సో ఇదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ గురించి డీల్ చేస్తుంది ఫస్ట్ టాపిక్ మనకి. సో మీకు ఇక్కడ మేకింగ్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్, ఫీచర్స్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్స్, ఫండమెంటల్ రైట్స్, ఇవన్నీ కవర్ చేస్తుంది ఆ టాపిక్ని. సో ఇలాగా మీరు సిలబస్ని పక్కన పెట్టి చూసుకోండి. ఏ టాపిక్స్ మనం బాగా స్ట్రెస్ చేసి చదవాలి. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు మనం వేరే కాన్స్టిట్యూషన్తో కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి కంపారిజన్స్ మీరు ఈ ఎన్సీఆర్టీలో ఉంటాయి, కావాలంటే చూపిస్తాను మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో. ఇదిగోండి, బిల్స్ ఆఫ్ రైట్ ఇన్ సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. ఇలా కాన్స్టిట్యూషన్ని వేరే కాన్స్టిట్యూషన్తో, అంటే లైక్ నాట్ ఎంటైర్ కాన్స్టిట్యూషన్, దాంట్లో ఉన్న సమ్ ఆస్పెక్ట్స్ని. ఇప్పుడు చూసారా, బిల్ ఆఫ్ రైట్ మన ఇండియాలో ఎలా ఉంది, సౌత్ ఆఫ్రికాలో ఇక్కడ చదివామనుకో సౌత్ ఆఫ్రికన్ ఉంది. సో మన ఇండియన్ దాన్ని కోరిలేట్ చేసుకోండి. ఓకే ఇలా ఉంది, ఇక్కడ మన ఇండియాలో ఇలా ఉంది, ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్లో ఇలా ఉన్నాయి అని మీకు అర్థమైంది. అండ్ ఈవెన్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ఏ సిలబస్. చూసారా, కంపారిజన్ ఆఫ్ ఏ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్స్ విత్ అదర్ కంట్రీస్. సో ఇలాగా మీరు సిలబస్ని ఒక్కసారి చూడండి. పాలిటీ సిలబస్ని స్టార్ట్ చేసిన తర్వాత మీకు అర్థమైద్ది ఎంత ఇంపార్టెంట్, ఏ టాపిక్ ఎంత అనేది. సో ఇది అయిపోయిన తర్వాత అండ్ మీరు ఇఫ్ సపోజ్ ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ చదువుతున్నారు, ప్రెసిడెంట్ టాపిక్. అండ్ సో ప్రెసిడెంట్ ఏంటి, హెడ్ ఆఫ్ ఏ కంట్రీ, దట్ మీన్స్ హెడ్ ఆఫ్ ఏ స్టేట్ కదా. స్టేట్ నథింగ్ బట్ ఇండియా మొత్తానికి హెడ్ ప్రెసిడెంట్. సో ఈ టాపిక్ చదివేటప్పుడు మీరు ఏం చేస్తారంటే గవర్నర్ టాపిక్ చదవండి. ఎందుకంటే గవర్నర్కి ప్రెసిడెంట్కి కోరిలేట్ చేసుకొని చదవండి. ఎందుకంటే ప్రెసిడెంట్ ఈజ్ ఎ హెడ్ ఆఫ్ ఏ స్టేట్, నథింగ్ బట్ ఎంటైర్ కంట్రీ. గవర్నర్ అయితే ఓ స్పెసిఫిక్ స్టేట్. సపోజ్ ఇఫ్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, హీ ఈజ్ ఎ హెడ్ ఆఫ్ దట్ ఆంధ్రప్రదేశ్.
సో ఇలా కోరిలేట్ చేయండి. నేను చెప్పింది అర్థమైంది కదా. ప్రెసిడెంట్ అనేది హెడ్ ఆఫ్ ఎ స్టేట్, నథింగ్ బట్ అదే హెడ్, మన భాషలో చెప్పాలంటే హెడ్ ఆఫ్ ఇండియా. గవర్నర్ అనేది పర్టికులర్ స్టేట్కి హెడ్. సో ఈ ఇద్దరి పవర్స్, అలాగే వీళ్ళ ఎలక్షన్స్, మ్యానర్ ఆఫ్ ఎలక్షన్ అండ్ ప్రెసిడెంట్ అనేది బై ఎలక్షన్ జరుగుద్ది. ప్రెసిడెంట్ అనేది ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఎలక్ట్ చేస్తారు. బట్ వేరేస్ గవర్నర్కి అయితే అపాయింట్ చేస్తారు. సో ఇలా మ్యాచ్ చేసుకుంటూ చదవండి ప్రెసిడెంట్కి, గవర్నర్కి. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మీరు ప్రైమ్ మినిస్టర్ చదివారనుకోండి, అక్కడ ఏం చదువుతారు, సీఎం చదవాలి. సో అలాగా కోరిలేట్ చేసుకోండి. అండ్ చెప్పాను కదా, సిలబస్ పక్కన పెట్టుకొని చదవండి. అండ్ ఇది మొత్తం లైక్ నేను ఎలా చదువుతున్నానని మాత్రమే చేశాను. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ టు ఫాలో యూ. అండ్ ఈ వీడియో కూడా నేను ఎందుకు చేస్తున్నానంటే, ఎవరైనా తెలియపోతే లైక్ బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా, మీకు మీ ప్లాన్స్ ఉంటే మీరు ఫాలో అయిపోండి. అండ్ మీరు కూడా ఏమైనా అడ్వైజెస్ ఇవ్వాలంటే నాకు ఖచ్చితంగా ఇవ్వచ్చు, నేను తీసుకుంటాను. అండ్ సో ఫైనల్గా మీరు కాలేజీకి వెళ్ళే వాళ్ళు అయ్యి ఉండి ఈ కాన్స్టిట్యూషన్ బుక్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరంటే, ఇట్స్ మై ఎస్టిమేషన్. ఎందుకంటే నేను కాలేజ్కి వెళ్ళి కంప్లీట్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఈ బుక్కే ఫస్ట్ రీడింగే, మధ్య మధ్యలో బ్రేక్లు ఇచ్చినా ఎంత ఇచ్చినా నాకు తెలిసి 100 నుంచి 120 days పడుతుంది యాజ్ ఏ కాలేజ్ స్టూడెంట్. ఎందుకంటే మధ్యలో మనకి మిడ్లు వస్తాయి, సెమ్లు వస్తాయి, సో ఎగ్జామ్స్ అన్నీ వస్తాయి కాబట్టి మనం మేనేజ్ చేసుకోలేం. సో అలాంటప్పుడు మీరు కంగారు పడవద్దు, ఏం పడవద్దు. ఎందుకంటే లైక్ మనం కాలేజీని కూడా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి సో ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోండి. డోంట్ రష్. మీరు సిలబస్ అవ్వాలి కదా అని బుక్ని ఏదో చదువుకుంటూ పోతే ఏమీ అర్థం కాదు, మీరు చదివినా కూడా యూజే లేదు. సో అండ్ ఇది ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను కూడా పర్టికులర్గా ఈ టైం అని కేటాయించి నేను వీడియోస్ చేయాల్సి వస్తుంది. సో మీ సపోర్ట్ అనేది కావాలి. సో సబ్స్క్రైబ్ చేసి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటేనే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ముందే చెప్పాను కదా, ఈ వీడియోస్ అని నేను చేసేది బిగినర్స్ గురించి మాత్రమే. ఎందుకంటే నేను బిగినర్గా ఉన్నప్పుడు నాకేమీ తెలీదు. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా నేను ప్రో అయితే ఏం కాదు, కానీ నేను స్టార్ట్ చేసినప్పుడు లైక్ నాకు ఒక ఐడియా అవి ఏమి ఉండేవి కావు. లైక్ యాజ్ టైం పాసెస్ దాని తర్వాత ఒక అవగాహన తెచ్చుకున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చదివి ఉన్నా, ఒక రీడింగ్ ఇచ్చున్నాను కాబట్టి చెప్తున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.